హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజు సండే స్పెషల్ అండి, చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా. ముందుగా చేపలు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత దీనికి కావాల్సిన మసాలా అండి, అల్లం వెల్లుల్లి ఆనియను చెక్క లవంగా ఎలా చేసుకోవాలి ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి దీనిలో సహజీర ఎండుమిర్చి వేసుకొని ముందుగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు తీసి ఆ పులుసు ఏమో ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని బాగా మరగనివ్వాలి. దీనికి కావలసిన చేపలు ములిగినంతగా మనం వేసుకోవాలండి. చేపలు ఎంత ములిగితే అంత మనం ములిగినంతసేపు అలా ఎంత ములుగుతాయో దానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి వాటర్ లెవెల్ అనేది. అప్పుడు మన చక్కగా పులుసు ఉంటుంది, సరిపోతుంది, ముక్కగా చక్కగా పడుతుంది అన్నమాట. అది ముక్క అంతటికి పడుతుంది అన్నమాట పులుసు. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఇప్పుడు సరిపోలేదు కాబట్టి. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇగోండి ఈ పులుసు మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు ముందుగా ఉప్పు కారం పట్టినది ఇందులో వేసుకోవాలి. పులుసుకి ఎప్పుడు బుర్ర తాకులు అవే బాగుంటాయండి. పట్టు ముక్కలు అవిని మనం మంచి ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి, మధ్య ముక్కలు బాగుంటాయి అవి ఫ్రైకి. ఇలాగైతే చేపల పులుసుకి ఇలా ఈ ముక్కలంతా మనం ఇగురికైనా పులుసుకైనా ఈ తాకుల బుర్రలే బాగుంటాయి. టేస్ట్గా తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం ఫ్రై చేసుకుంటే ఇవి బాగోవు అంతగా. ఇవ్వండి అలా అన్ని ముక్కలు పట్టేటట్లుగా మనం వేసుకొని చక్కగా అన్నీ వేసుకొని ఇలాగా మొత్తం జస్ట్ పెట్టుకొని కలుపుకోవడం కూడా మనం గరిటె పెట్టి బాగా కలిపేసుకోకూడదు. మాకు తెలుసులే అంటారా? తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి మాత్రమే. ఇది చుట్టూ కొంచెం తిప్పాలి. అలాగే పచ్చిమిర్చి పైన ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. ఇలా కొంచెం మనం గరిటతో కాకుండా మనం గుడ్డ పట్టుకొని చుట్టూ తిప్పుకోవాలి, ముక్క ఇరిగిపోకుండా ఉంటుంది. చేప ఫ్రెష్ది అయితే ముక్క ఇరిగిపోదు. ఇది ఫ్రైకి అండి. దీనికి ఉప్పు కారం మసాలా వేసి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆ ఉప్పు కారంకి పట్టుకుంటే ఇది చేపకి బాగా పడుతుంది. బాగా అన్నీ కలిపేసుకొని ఇలాగా ఏదైనా చేప ఏదైనా కలిపి చికెన్ అయినా మ్యాగ్నేట్ చేస్తే ఒక 1 అవర్ కానీ 1/2 అవర్ ఉంచితే దానికి ముక్క బాగా పడుతుంది అన్నమాట. ఇగోండి ఆయిల్ వేసి దీనికి చేపల ఫ్రైకి అన్నమాట. మరీ ఎక్కువ ఆయిల్ వేసుకుంటే నచ్చదనమాట. కొద్దిగా ఆయిల్ మన కింద పట్టినంత వరకు వేసుకుంటే మనకి బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ అయినా సరే అదొకలాగా టేస్ట్ వస్తుంది. ఇలాగ వేసి ట్రై చేయండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. చేప ఫ్రై చేసిన తర్వాత సముద్రం చేప కానీ ఏదైనా మూత పెడితే మెత్తగా ఉంటాయి. ఒకవేళ మూత పెట్టకపోతే క్రిస్పీగా ఉంటాయండి. ఇది ఒక చిట్కా. మూత పెడితే మనకి మెత్తగా వచ్చి బాగా ఉడుకుతుంది అనమాట. లేదంటే మనం మూత పెట్టకపోతే చాలా అది క్రిస్పీగా వస్తుంది. ఏదైనా చూడండి, బంగాళదుంప ఏదైనా మూత పెడితే వేరేగా ఉంటుంది. ఇవ్వండి ఒకవైపు ఫ్రై, ఒకవైపు చేపల పులుసు అన్నమాట. ఇక్కడ చేపలు చాలా బాగుంటాయి. చెప్పాను కదండి, ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ చేపలు ఇక్కడ చాలా టేస్ట్గా ఉంటాయి. అన్ని బతికిన చేపలే. మనకి ఇక్కడ 30 రూపీస్కి 20 రూపీస్కి కూడా దొరుకుతాయి. 4-5 పీసులు ఇస్తారు. మనకి చేప బుర్రలు వద్దంటే మానేస్తారు, ఎలా కావాలంటే అలా చేసి ఇస్తారనమాట ఇక్కడ. ఇగోండి చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఫ్రై అయితే ఇంకా చెప్పనవసరం లేదు. 3 వేసింది పాప, మళ్ళీ నేను వద్దనేసాను, తీసి 2 లాగించాను. ఇక చేపల పులుసు నాకు ఇష్టం. చేపల ఫ్రై అంటే నాకు అంతగా ఇష్టం ఉండదు, చేపల పులుసు ఇష్టం. మీలో చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేపల పులుసు ఏంటంటే సముద్రం చేపల కన్నా చెరువు చేపలు
ఒక టేస్ట్గా ఉంటాయి. ఇష్టపడిన వాళ్ళకి మాత్రమే ఓకే, లేకపోతే చాలామందికి చెరువు చేపలు నచ్చవండి, సముద్రం చేపలు ఇష్టపడతారు. కానీ ఇక్కడ తప్పదు, ఇవే దొరుకుతాయి ఎక్కువ. కానీ బతికిన చేపలే చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను ఆ వీడియో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా అంత ఎక్కువైపోతే ఎవరు చూడరు కదా, అసలే లాంగ్ వీడియోలు చూడడానికి ఎవరు ఇష్టపడరు. ఏదో అలాగ పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబర్ చేసుకోవట్లేదు. ప్లీజ్, 1 year అయిపోతుంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. అయినా ఏదో నాకు వచ్చినట్టుగా నేను వీడియోలు తీసుకొని ఇలాగ ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నాకు ఎవ్వరు సపోర్ట్ సాయం లేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ.